ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అలాంటిది వెస్ట్ బెంగాల్ పైన పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద ఎందుకు పెట్టట్లేదనేసి గూడా మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదనేది కాదు, ఖచ్చితంగా 1 by 1 స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటావో రాజకీయంగా, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ పని అక్కడ ఏ రకంగా చేయాలనేటువంటిది పార్టీలు ఆలోచన చేస్తాయి. ఇలా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఎలక్షన్ ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయడం, హర్యానాలో ఎలక్షన్లు ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయడం, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేయడం కాదు. అంటే ఒక 5-6 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి, పార్టీ ఏ రకంగా ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలని ఏ రకంగా చైతన్యం చేసి తమ వైపు మళ్లించుకోవాలనేటువంటిది ఒక స్ట్రాటజీ ఉంటుంది. 1 by 1 ఢిల్లీ, హర్యానా, బీహార్, ఆ తర్వాత ఇవాళ పశ్చిమ బెంగాల్, ఈ కొత్త రాష్ట్రాలు కంప్లీట్గా బీజేపీ వశమై ఎట్లయితే జరిగిందో రాబోయే రోజులల్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కర్ణాటక, ఈ రెండు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ తెలంగాణ. ఇవాళ 100% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అధికారం రావాలనేటువంటి బూత్ స్థాయికి వెళ్ళి, మండల స్థాయికి వెళ్ళి, జిల్లా స్థాయికి వెళ్ళి ఇవాళ అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలకు అనేక విషయాల మీద సంస్థాగతంగా, రాజకీయంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్కీములన్నిటిని కూడా కింది స్థాయి కార్యకర్తలకు తెలియజెప్పే విధంగా శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మీద సంస్థాగత శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. లక్షల మందికి శిక్షణ జరుగుతున్నది. తర్వాత బూత్ లెవెల్లో కార్యకర్తలు, బూత్ లెవెల్లో మెంబర్షిప్ పూర్తయిపోయింది. ఇవాళ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను పూర్తి చేసుకున్నాం. ఇలా నేషనల్ కమిటీ పూర్తి చేసుకోబోతున్నాం. దీని తర్వాత ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. 1-2 రాష్ట్రాలు కొద్ది ఆలస్యం కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఇవాళ ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉండాలి. బీజేపీ అధికారం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వాల అధికారం ఉండాలి. ప్రజలు కోరుకుంటున్నారు. అదే లైన్లో రేపు తెలంగాణలో కూడా బీజేపీ అధికారం రాబోతుంది. తెలంగాణకు బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వాల నుండి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అప్పుల కుప్పగా తయారైంది, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేనంటున్నారు. ఇవాళ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు జరగాలంటే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ రావాలి, కేంద్రంలో బీజేపీ ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్కు పునాది పడుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మనం ముందున్నామని అనుకున్నాం, కానీ ఇవాళ మనం వెనుకకైనాం. ఆంధ్రప్రదేశ్ ముందలకు పోతున్నది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందలకు పోతున్నది? అక్కడ ప్రజలు ఆలోచన చేశారు. బీజేపీ ప్రభుత్వం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, బీజేపీ సపోర్ట్ తోటి ఉన్న ప్రభుత్వం రావాలి, మోడీ గారి ఆశీస్సులు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఒక ప్రజల యొక్క ఆకాంక్షతోటి అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అభివృద్ధిలో దూసుకుపోతుంది. సార్, మీరు అభివృద్ధిలో దూసుకెళ్తుందని మీరు అంటున్నారు. మరి తెలంగాణ అభివృద్ధి కాలేదంటున్నారు. రాబోయే ఎలక్షన్లో ఇక్కడ కూడా కలిసి పోటీ చేయబోతారంటారా? మా ఎన్డీఏ ప్రభుత్వాలు, మా ఎన్డీఏ పార్టీలు ఉన్నటువంటి అలయన్స్ పార్టీలు కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయాలతోటి అలయన్స్ ఉండాలా వద్దా, అప్పుడు ప్రజల యొక్క అభీష్టము, కార్యకర్తల అభీష్టము, రాష్ట్రపతి అభీష్టము, ఇవన్నీ కూడా చూసుకొని స్వశక్తి మీద ఎదగాలనేటువంటి ఆలోచనతో ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి అన్ని నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసే దిశగా అండర్ గ్రౌండ్లో పార్టీ అనేక విధాలుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా సోషల్ మీడియా కావచ్చు, టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి యూనిటు మా లక్ష్యం తెలంగాణలో బీజేపీ రావడమే.
అధికారంలోకి తీసుకురావడమే ప్రతి కార్యకర్త లక్ష్యం. ఆ దిశలో మేము ముందుకు పోతున్నాం. ఓకే, అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ డీలిమిటేషన్లో మహిళలకి అన్యాయం జరిగిందనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఏం చెప్తారు? డీలిమిటేషన్లో మహిళలకు అన్యాయం జరగలే. ఇవాళ 40 ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలు మహిళలకు ఆశ చూపి మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కల్పించకపోవటం వల్ల వాజ్పేయి గారు ప్రయత్నం చేసిండ్రు. బీజేపీ ప్రభుత్వంలో ఏ పార్టీలు కూడా సహకరించలేదు. నరేంద్ర మోడీ గారు కూడా ధైర్యంగా ప్రజల ముందు పెట్టి అన్ని పార్టీల ముందు పెట్టినా కూడా సపోర్ట్ చేయలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు 2029 ఎన్నికల లోపు మహిళా రిజర్వేషన్ 100% సాధించి మహిళలకు అందిస్తాం. అప్పటిదాకా ఎలక్షన్స్ ఏమి ఉండవు. డీలిమిటేషన్ జరగాలి, మహిళలకు రిజర్వేషన్లు జరగాలి. ఏదైతే ఈ 2 జరిగినప్పుడే ఇవాళ రాబోయే రోజులలో తెలంగాణకు కానీ దేశానికి కానీ బలమైనటువంటి ప్రజల యొక్క ఇష్టంతో ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో డీలిమిటేషన్ జరగాలని ప్రజలు కోరుకున్నారు, మహిళా బిల్లు సఫలం కావాలని ప్రజలు కోరుకున్నారు. కానీ విపక్షాలు విఫలం కోరుకున్నాయి కాబట్టి ఇలా విపక్షాలు విజయం చెందొచ్చు, ఆ బిల్లు ఓడిపోవచ్చు. కానీ ఖచ్చితంగా మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆ బిల్లుని ఏ రకంగా పాస్ చేయాలనో ఖచ్చితంగా ఆలోచన చేసి అతి త్వరలోనే మళ్ళా దాన్ని తెర మీదకి తీసుకొస్తాననే విశ్వాసం ఈ దేశ మహిళలు ఏ బిల్లుకైతే సపోర్ట్ చేయనటువంటి పార్టీలు ఉన్నావో ఇవాళ మీరు చూసిరు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేకపోతే ఇంకొకటి 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇవాళ కమ్యూనిస్టులు ఓడిపోయినరు, మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలే. అక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఇవాళ ఒక ఇండియా కూటమి అలయన్స్ ఏదైతుందో వాళ్ళే పోటీలు పడి వాళ్ళే ఇవాళ ఏదైతే ఎన్డీఏ తోటి పోటీ పడతలేరు, ఇండియా కూటమిలనే పోటీ పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహిళా బిల్లుని పాస్ చేస్తాం. మహిళలకు 2029 ఎలక్షన్ల లోపు నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లుని ఈ దేశ ప్రజలకు అందివ్వనికనే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు. చెప్పిన ప్రతి అంశం చాలా నిశితంగా ఆలోచన చేసి ఈ దేశ ప్రజలు ఇలా పొలిటికల్గా వారు చెప్పిన విషయాల మీద వాళ్ళ కాంగ్రెస్ల కాల్వ సుజాతనో లేకపోతే ఇంకెవరో శోభ కానీ ఆమె లేకపోతే బీఆర్ఎస్ల కొంతమంది, వైసీపీల కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే ఒక ప్రధానమంత్రి ఈ దేశ భద్రత దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాలనే తాపత్రయంలా ఈ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తే కూడా దాన్ని కూడా చులకనగా మాట్లాడేటువంటి స్వభావం కలిగిన ఈ పార్టీలను ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఇలా ఒక కుటుంబం ఉంటుంది, ఇంట్లో ఏదైనా కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక తండ్రిగా పిల్లలకు ఈ రకంగా దుబారా ఖర్చులు చేయొద్దు, మనం సరైన విధంగా ముందుకోవాలనేటువంటిది ఒక తండ్రి ఆవేదనతోటి బాధపడుతూ తన బిడ్డలని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ ఈ రాజకీయ పార్టీలు మాట్లాడే తీరు వీళ్ళు కేవలం ప్రతి అంశాన్ని పొలిటికల్గా మాట్లాడమే కానీ ఈ దేశం యొక్క అభివృద్ధి ఈ దేశం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు మూలాలతోటి ఆలోచన చేసే విషయం వాళ్ళకు అవగాహన జరుగుతలేదనేదే మేము గుర్తిస్తున్నాం. దేశ ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వారు చెప్పిన విషయాలు లాంగ్ రేంజ్లో ఎట్లా ముందుకోవాలనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు.